సంతకోయినావు, సంత కనపడి రాసినావు. అయితే వీళ్ళ కోసం కవుల కోసం అప్పుడప్పుడు మార్కులు దొబ్బాలని నేను ఇంకో మాట రాస్తాం, కానీ అది కాదు. నిజమైన భాష, నిజమైన కవిత్వం ఉత్పత్తి సమూహాలలో ఉంటది. కనుక వాళ్ళ ఆలోచనతోని మీరు సాగితే నేను చాలా పాటలు రాసుకున్నా, కానీ ఎందుకంటే ఒకే ఇంత మైకు పెడుతున్నా వల్ల కాదురా, నా ముసలిగా అవుతున్నా. లాస్ట్ నువ్వు కొననివి కొనిపిస్తుంది. చాలా బేస్ దూరం పెట్టు, నీకు డబ్బు నీకు మైకి, ఆ మైకి దూరం పెట్టు ప్లీజ్. వినండి. నువ్వు కొననివి కొనిపిస్తుంది, నేను కోతిగా చూపిస్తుంది. ఇదో ఇట్లా ఉంటే ఆడసలు కొడుకు ఆడు అమెరికోడి. నువ్వు తిననివి తినిపిస్తుంది, నీకు తిమ్మిరి నెక్కిస్తుంది. నువ్వు ఇననివి వినిపించనీకే ఇయరు ఫోన్లు నూకుతుంది. నువ్వు చూడకూడనివి చూపి సుక్కల చూయిస్తుంది. అద్దాల అంగడి మాయా తక్కువ బేసు దాని చూపుకు నరుని బతుకు బొంగరమై పాయరా. అద్దాల అంగడి మాయా దాని చూపుకు నరుడి బతుకు బొంగరమై పాయా. అద్దాల అంగడి మాయా. చిన్నగా సముద్రం ఇంకా తక్కువ. దాని షాపు యాడ ఉంటది, అది తక్కువ దూరం పెట్టు. అది సౌండ్ తక్కువ పెట్టాలి. దాని షాపు యాడ ఉంటదో, దాని సావుకారి ఎవడో. నువ్వు పూసుకోని పన్యా అది తోసుకొస్తదన్నా. నువ్వు అలిసి నిదురలుంటే అది కుదిపిలేపురన్నా. వెంట్రుకంత సందు లేదు, ఎక్కనో జొరబడుతుంది. నీ చేతులున్న సెల్లులోనే చెంపకు ముద్దిస్తుంది. అద్దాల అంగడి మాయా దాని చూపుకేమో నరుని బతుకు బొంగరమై పాయా. అద్దాల అంగడి మాయా దాని చూపుకేమో నరుడి బతుకు బొంగరమై పాయా. అద్దాల అంగడి మాయా. నీ పండ్ల సందులున్నాయని అదే పసిగడుతుంది. నీ పండ్ల సందులున్నాయని అదే పసిగడుతుంది. లోపలున్న మురికినంత లోపి తీస్తానంటది. పండ్లు వీకి పండ్లు పెట్టే ప్లాను దానికుంటది. మంచి మంచి దినుసులున్నాయని అది పైన ప్రింట్ కొడుతుంది. అమ్మో పేస్ట్ బాగుంది, తిని తెచ్చి రుద్దుదమా అని. అయ్యా ఏలేడంత పేస్ట్, దానికెంత రేటు చూడు, అది 60 రూపాయలు. సంకల తల్లుకునే స్ప్రేకు సగటు రేటు అది 600 దాటు. తోటల టమాటా పండ్లు కేజీ రూపాయలంట. అది ఏసీ హోటల్ల పైకి ప్లేటు కారు 100లంట. లోపల తినుసున్నాయని పైన ప్రింట్ కొడుతుంది. పరికించి చూసిన ఉప్పు నిమ్మ రాయి తొక్క, ఉప్పు నిమ్మ రాయి తొక్క, నురుసొచ్చే పేస్ట్ కుక్క. ఉప్పు నిమ్మ రాయి తొక్క, దానికి నీ జేబి బొక్క. నీ టమాటలు కుళ్ళిపోయిన టన్నులైన ఉంటది. నీ పాలకూర వాడిపోయిన వాలి కొనుకపోతది. నీ ముదిరిన పుదీనా కూడా వదలకుండా ఉంటది. ఏమి వేస్తదనుకుంటాం, సిక్కగా రుబ్బేస్తది, మసాలా దట్టిస్తది, సిక్కగా రుబ్బేస్తది. కోటింగు మసాలాతో కొంగు విసురుతుంటది.
మాగి సుట్టలను చేసి మ్యాగి సుట్టలను చేసి లొట్టలో వేయిస్తుంది అద్దాల అంగడి మాయ. మాగి సుట్టాలను చేసి లొట్టలో వేయిస్తుంది. కానీ ఏం చేస్తుంది? నువ్వు ఉడుకు దగ్గ కాముందే అవి ఉడుకు దగ్గ కాముందే ఊదుక తినమంటది అద్దాల అంగడి మాయ. దాని సూపుకేమో నరుడి బతుకు బొంగరమైపాయా. అద్దాల అంగడి మాయా. నువ్వు మామిడి తోట వెళితే మంచిగా ఊరొస్తుంది. నువ్వు నిమ్మను వండిస్తే అది ప్రేమను గురిపిస్తుంది. నీ మామిడదే ఉంటది, నీ మెరుపనదే ఉంటది. ఘాటును దక్కిస్తుంది, రేటును దంచేస్తుంది. సాసు ప్యాకు చేతికిచ్చి పిండు సాసు ప్యాకు చేతికిచ్చి సప్పరించమంటది అద్దాల అంగడి మాయ. దాని సూపుకేమో నరుడి బతుకు బొంగరమైపాయా. అద్దాల అంగడి మాయా. అది కార్పొరేట్ కాలేజీ, అది కార్పొరేట్ కాలేజీ భూతమయ్యినాదిరా. అది కనిపించని దేవుని టీవీకి తెస్తాదిరా. ఆ లోపలున్న ఆత్మరాముడెంత గొప్పవాడు. ఆ కవులు పొగడినారు, కబీరు పొగడినాడు, గురునానకు పొగిడిండు, తులసిదాసు పొగిడిండు. ఎక్కడ ధ్యానములో ఉన్న రాముని తీసుకొచ్చి అందరి దేవుని రామును తమ జేబుల పెట్టుకుంటూ మతం పేరు కాని వాళ్ళు మైవలుంటే మొక్కండి, మరి ఆదాని గానికంత లాభం వచ్చానని అడగపోతే ఎట్లా? పాడియావు ఎల్ఐసి ఏ పాపము చేశారా? కూతబెట్టే రైలు బండి కూరాడుకుండరా. దాన్ని అమ్మవటి నాయన సిపియాడులు వాయరా. రైలు పోతాయంటరా. బ్యాంకులన్నీ ప్రైవేటు, ఇక రిజర్వేషన్ ఉంటేమి లేకపోతేనేమి ఆ కొలువులన్నీ వాళ్లకు కొట్టుకపోయే కుట్రా. మనవుగాడు మళ్ళీ ఉట్టి మన మధ్యలో పెరుగుతుండు, అడగకుంటే చెప్తారా? మీరు అంబేద్కర్ ఇస్తున్నంటే నేను ఈ పాట మళ్ళా ఎందుకంటే సభా మర్యాద పాటించాలి, సభా మర్యాద పాటించాలి. మాస్టర్జీ గారు బావగారు పాడిన తర్వాత కొంచెం మంచి ఊపు వచ్చిన తర్వాత ఎన్నెల్లో రాని నేను పాడతా. ఎందుకంటే మొత్తం నేనే తీసుకుంటే నాకు చాలా సార్ నమస్తారు పెద్ద చెన్నకేశ్వర రెడ్డి గారు పొద్దు. నేను చాలా రోజులైతే మీ దగ్గరకు వచ్చి పాడాలని కోపం ఉంది, కానీ మన ఎన్ని చిన్న చిన్న బతుకులు ఇంత వస్తే ఉసిపోతాం, కోపం వస్తే తీస్తాం, మళ్ళీ కలిస్తే బాధపడతాం. మీ అందరి ప్రేమతోని మీ మధ్యలో ఒక మానవీయ సమాజం, నేను విప్లవం అనే మాటలు నా శాతగా ప్రజాస్వామిక సమాజం, విలువల సమాజం కవిత్వం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.